హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 7. ఇక స్టోరీలోకి వెళ్తే రాగిని ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాక అశ్రిత ఆయుష్ వైపు సీరియస్గా చూస్తూ నేను చెప్తూనే ఉన్నాను డోర్ లాక్ చేయలేదు అని. నా మాట విన్నారా అసలు మీరు? ఇప్పుడు చూడండి అత్తయ్య చూసేశారు. ఆవిడ నా గురించి ఏమనుకుంటారో ఏమో. నాకు ఎంత ఎంబారసింగ్గా ఉందో తెలుసా? ఆవిడ ముందు ఎలా తిరగాలి అంటూ ఆయుష్ వైపు కోపంగా చూస్తూ నడుం మీద 2 చేతులు పెట్టుకుని అడుగుతుంది. ఆయుష్ ఆశ్రీ చేయి పట్టుకుని తన మీదకి లాక్కొని మామ్ ఏమనుకుంటుంది? కొడుకు కోడలు హ్యాపీగా ఉన్నారు అనుకుంటుంది. అంతకు మించి అనుకోవడానికి ఏముంటుంది? నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావు. ఎక్కువ ఆలోచించి ఉన్న కాస్త బుర్రని కూడా అరగదీయకు అని తన ఫింగర్తో ఆశి నుదుటి మీద పొడిచి వెళ్ళి దియాని రెడీ చెయ్యి అని ఆశిని వదిలేసి వాష్రూమ్కి వెళ్తూ బై ద వే ఈ గిఫ్ట్ నీకోసమే స్పెషల్గా మలేషియా నుండి తెప్పించాను, ఓపెన్ చెయ్యి అంటూ రాగిని తీసుకొచ్చిన పార్సల్ను ఆశి చేతిలో పెడతాడు. నా కోసం తెప్పించారా? వాట్ ఈస్ దిస్ అంటూ ఆ పార్సల్ వైపు చూస్తూ క్వశ్చన్ చేస్తున్న ఆశిని చూసి కాసేపు నీ మౌత్ క్లోజ్ చేసి ఆ పార్సల్ ఓపెన్ చెయ్యి. నేను నా కూతురుతో చాలా డేస్ తర్వాత బయటకు వెళ్తున్నా, సో చాలా పేషెన్స్తో ఉన్నా, ఇరిటేట్ చేయకుండా ఓపెన్ చెయ్యి అంటూ విసుగ్గా చెప్తాడు. ఈ బీస్ట్కి ఒళ్ళంతా పొగరే. అయినా ఆశి ఈ బీస్ట్తో ఎందుకే గొడవ పడతావు? మనం ఇప్పుడు వీడు చెప్పినట్టు చేస్తేనే మన మీద కాస్త కూడా డౌట్ రాదు అని అనుకుంటూ హీ 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 అలాగే ఆయుష్ గారు అని 32 పళ్ళు కనిపించేలాగా నవ్వుతూ పార్సల్ ఓపెన్ చేస్తుంది. చేసిన ఎక్స్ట్రాలు చాలు, నిన్ను క్లోజప్ యాడ్ ఇవ్వమని అడగడం లేదు. ఒక్కసారి పార్సల్ ఓపెన్ చేయడానికి ఇంత టైం తీసుకుంటున్నావు అని ఆశి చేతి నుండి దాన్ని తీసుకుని తనే ఓపెన్ చేసి ఆ గిఫ్ట్ ఆశి చేతిలో పెడతాడు. మొబైలా? నాకేనా ఆయుష్ గారు అని లేటెస్ట్ ఐఫోన్ మోడల్ని చూసి షాకింగ్గా అడుగుతుంది. నాకుండా యూస్ చేసుకో అని వెటకారంగా చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్ డోర్ లాక్ చేసుకున్న ఆయుష్ని చూసి బీస్ట్ ఐ హేట్ యూ అంటూ కోపంగా అరుస్తుంది. అది విన్న ఆయుష్ వెంటనే వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి వాట్ అంటూ ఐబ్రో రైస్ చేయడం చూసి వామ్మో విన్నాడా ఏంటి? వింటే ఈ పాటికి నన్ను తందూరి చికెన్ చేసేసేవాడుగా అని ధైర్యం తెచ్చుకుంటూ మొబైల్ బాగుంది ఆయుష్ గారు అని పిచ్చిగా ఒక నవ్వు నవ్వుతుంది. పాగల్, వెళ్ళి దియాని రెడీ చెయ్యి అంటూ డోర్ లాక్ చేసిన ఆయుష్ని తిట్టుకుంటూ మీరు మొబైల్ ఇస్తే నేను యూస్ చేయాలా? ఈ తొక్కలో గిఫ్ట్ నాకేం అక్కర్లేదని మొబైల్ని కౌచ్ మీదకి విసిరేసి దియాను రెడీ చేయడానికి కిందకి వెళ్తుంది. దియాకి వాటర్ టబ్లో బాత్ చేపిస్తూ ఉన్న ఆశకి తన పేరెంట్స్ గుర్తు రావడంతో మనసంతా బాధగా మారుతుంది. అమ్మా నాన్న ఎలా ఉన్నారు, వాళ్ళతో ఒక్కసారైనా మాట్లాడాలి అని తన కన్నీళ్లు దియాకి కనిపించకుండా తుడుచుకుని దియా ఎంత అల్లరి చేస్తున్నా ఓపిగ్గా తనకి బాత్ చేయించి డ్రెస్సింగ్ రూమ్కి తీసుకెళ్లి దియాని నీట్గా ఒళ్ళంతా తుడిచి తనకి లోషన్ రాశాక డ్రెస్ వేసి హెయిర్ డ్రైయర్తో హెయిర్ని నీట్గా సెట్ చేసి దియాకి మంచి టిక్ టాక్స్ పెట్టి మొత్తం రెడీ చేశాక చాలా బాగున్నావు దియా అంటూ దియాకి చెవి వెనక దిష్టి చుక్క పెడుతుంది. నువ్వు కూడా నాలాగే చాలా క్యూట్గా ఉన్నావు మామ్ అని ఆశి చేసినట్టే దియా కూడా ఆశి కాటుక తీసి చెవి వెనక దిష్టి చుక్కలా పెట్టడం చూసి ఆశికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దియా నిజంగా ఈ బీచ్ నోట్లో నుండి ఊడిపడింది. చూడ్డానికే కాదు మొత్తం ఈ బీచ్ జెరాక్స్ లా ఉంటుంది. మమ్మీ వేర్ ఆర్ యూ లుకింగ్ అంటున్న దియా వాయిస్ విని నథింగ్ దియా, నువ్వు కిందకి వెళ్ళి నానమ్మ దగ్గరుండు, నేను 10 minutesలో వచ్చేస్తాను అని దియాని లిఫ్ట్లో కిందకి పంపాక ప్రణవి రూమ్ ఎక్కడుందో వెతికి మరీ తన రూమ్కి వెళ్తుంది. హౌ డేర్ యూ, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? ఫస్ట్ యూ గెట్ అవుట్ అశ్రిత అని కోపంగా పాములాగా బుస కొడుతున్న ప్రణవిని చూసి హోల్డ్ డౌన్ పాప, ఎందుకలా అరిచి బీపీ తెచ్చుకుంటున్నావు? నీతో మాట్లాడడానికి వచ్చాను, అది అవ్వగానే ఒక్క క్షణం కూడా ఉండను, ఓకేనా? నీతో నాకు మాటలేంటి? నీ వాయిస్ వింటేనే నాకు ఇరిటేషన్గా ఉంది. ఫస్ట్ నువ్వు వెళ్ళు బయటికి. సి ప్రణవి, నీకు నేను ఎందుకు నచ్చడం లేదు? నీకు మీ బావకి మధ్యలో వచ్చాననే కదా. ఓకే ఫైన్, నేను మీ బావ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు హ్యాపీనే కదా? హ్యాపీనా అని చిన్నగా అంటావేంటి? చాలా చాలా హ్యాపీగా ఉంటాను. బట్ నువ్వెందుకు వెళ్తావు అని కోపంగా చూస్తూ అడుగుతుంది. ఎందుకంటే నాకు ఆయుష్ గారంటే అస్సలు ఇష్టం లేదు, నాకు ఇక్కడ ఉండాలని కూడా లేదు. తెలుసులే, నిష్ లవరంట కదా నువ్వు. చిన్న కోడలిగా రావాల్సిన దానివి పెద్ద కోడలిగా వచ్చావంట కదా. అయినా పాపం నిష్ ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తున్నాడు. ఎలాగో నువ్వు బావ లైఫ్లో నుండి వెళ్ళిపోతాను అంటున్నావు కాబట్టి తర్వాత నిష్ని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు, అందుకు నేను హెల్ప్ చేస్తాను. అశ్రిత కోపంగా ప్రణవి చంప పగలగొట్టి ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆయుష్ గారితో ఎలా అయినా సరే నా పెళ్లి జరిగిపోయింది, ఇప్పుడు నాకు నిష్ ఏమవుతాడో తెలిసి కూడా ఎలా అంటున్నావు అలాగా అని కోపంగా చెప్తూ
అయినా నేను ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడానికి రాలేదు. నేను ఇక్కడ నుండి ఎలాగైనా వెళ్ళాలి. అందుకు హెల్ప్ చేస్తావా లేదా అని అడగడానికి వచ్చాను. ఎంత పొగరే నీకు, నన్నే కొడతావా? నిన్ను ప్రాణాలతో వదలను అని మనసులో అనుకుంటూ ఆశీ వైపు కసిగా చూస్తూ, ఐఎమ్ సారీ అశ్రిత, ఇంకెప్పుడు ఇలా నిన్ను హర్ట్ చెయ్యను, అండ్ అఫ్ కోర్స్ నేను నీకు హెల్ప్ చేస్తాను అని ఫేస్లో ఫేక్ స్మైల్తో చెప్తుంది. ప్రణవి మాటలు నమ్మేసిన ఆశి, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాక, సరే ముందు వెళ్ళి అందంగా రెడీ అవ్వు, ఆయుష్ గారు నన్ను దియాని బయటకు తీసుకెళ్తా అని చెప్పాడు. మాతో నువ్వు కూడా రా, అప్పుడే కదా మీరిద్దరు క్లోజ్ అవుతారు. ఇది నాకెందుకు పనికిరాదు అనుకున్నా, పర్లేదు బానే పనికొస్తుంది అని నవ్వుకుంటూ ఓకే అంటూ వాష్రూమ్కి వెళ్తూ, కావాలంటే నా మొబైల్ యూస్ చేసుకో, పాపం మీ వాళ్ళతో ఇంకా మాట్లాడినట్టు లేదు కదా. థ్యాంక్ యూ ప్రణవి అంటూ ఫాస్ట్గా మొబైల్ తీసుకుని వెంటనే అబితాకి కాల్ చేస్తుంది. అన్నౌన్ నెంబర్ నుండి కాల్ రావడంతో అభి ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా తర్వాత లిఫ్ట్ చేస్తుంది. అభి అంటూ ప్రేమగా పిలిచిన ఆశి వాయిస్ని గుర్తుపడుతూ, అక్కా నువ్వేనా, ఎలా ఉన్నావు? ఆ ఆయుష్ నిన్నేమీ చెయ్యలేదు కదా? అక్కడికి వెళ్ళాక ఒక్క కాల్ కూడా చేయలేదేంటక్క? నీకోసం అక్కడికి రావాలని చాలా ట్రై చేశాను. ఆ శాడిస్ట్ చాలా టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. బ్యాడ్ నిన్నే చాలా తలుచుకుని బాధపడుతూ ఉన్నాడక్క అని చెప్తున్న అభి వాయిస్కి ఆశి ఏడుస్తూ వింటూ ఉంటుంది. ఆశి మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా ఆయుష్ అడుగుల చప్పుడు విని వెంటనే మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి దాన్ని దూరంగా పడేసి నార్మల్గా ఫేస్ పెట్టుకొని మిర్రర్ ముందు రెడీ అవుతున్న ప్రణవితో మాట్లాడుతూ ఉంటుంది. హే మెంటల్, ఎక్కడ నీ వెతకాలి నిన్ను? అక్కడ డిన్నర్కి టైం అవుతూ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు? లెట్స్ మూవ్, వీఆర్ గెటింగ్ లేట్ అని వాచ్ వైపు చూస్తూ అసహనంగా అడుగుతాడు. మనతో ప్రణవిని కూడా తీసుకుని వెళ్దాం ఆయుష్ గారు, పాపం తనకి మహల్లో ఉంటే బోర్గా ఉంటుంది కదా అని ఆశి మాటలను కళ్ళతోనే కంట్రోల్ చేసి, ఇది మన ముగ్గురి కోసం మాత్రమే ప్లాన్ చేసిన స్పెషల్ డిన్నర్, నోరు మూసుకొని పద అంటూ ప్రణవి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి ఆశి చేపట్టుకుని లాక్కుని వెళ్తాడు. అది చూసిన ప్రణవి కోపంగా రూమ్లో ఉన్న వస్తువులు ఫర్నిచర్ అన్ని పగలగొడుతూ ఉంటుంది. రాగిణితో మాట్లాడుతూ ఉన్న దియాను ఎత్తుకుని డిన్నర్ చేసొస్తాం మామ్ అని వెళ్తూ, నిష్ గెట్ రెడీ, రేపే నీ ఫ్లైట్ అంటూ ఆశి వైపు చూస్తూ ఉన్న నిషాన్ వైపు సీరియస్గా చూస్తూ చెప్తాడు. ఆయుష్ వాయిస్కి ఉలిక్కిపడి హా గుర్తుందన్నయ్య అని డల్గా చెప్తూ ఉన్న నిషాన్ వాయిస్కి ఆశి తన వైపే చూస్తూ ఉంటుంది. నిషాన్ని ఎక్కడికైనా పంపిస్తున్నావా ఆయుష్? ఎస్ మామ్, రేపటి నుండి తను వైజాగ్లో ఉంటాడు, ఉండాలి కూడా అని సీరియస్గా చెప్పి ఆశి చేపట్టుకుని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్తాడు. ఆశి వెనక్కి తిరిగి నిషాన్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన నిషాన్ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అది చూసిన రాగిని ఆలోచనలో పడుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వెరీ సారీ డ్యూరేషన్ తక్కువ ఇచ్చాను. యాక్చువల్లీ నా ల్యాప్టాప్ కొంచెం ఇష్యూ ఉంది, అది రేపటికల్లా ఫిక్స్ అయిపోతుంది. మొబైల్లో చేయడం చాలా కష్టంగా ఉంది నాకు. సో మీరందరూ అడుగుతున్నారు కాదు అనలేక ఈ చిన్న అప్డేట్ ఇచ్చాను. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.